అందరికీ నమస్కారం. గురుతత్వం ప్రేక్షకులకు విజ్ఞప్తి. జీ తెలుగు ఓంకారం వీడియోస్ మరియు గురుతత్వం ఛానల్ వీడియోస్‌తో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ మరియు ఐడీలు క్రియేట్ చేసి మిమ్మల్ని గురూజీ పేరు చెప్పి మోసం చేస్తున్నారు. గురూజీ ఎప్పుడూ ఫోన్ కాల్స్‌లో జాతకం చెప్పరు. గురూజీని నేరుగా కలవాలి అనుకుంటే బెంగుళూరులో ఉన్న ఆయన కార్యాలయానికి వెళ్ళగలరు. మీకు ఆ వివరాలు జీ తెలుగు ఓంకారం కార్యక్రమంలో చూపించబడుతుంది. అదేవిధంగా గురుతత్వం వీడియోస్‌లో బెంగుళూరు ఆఫీస్ ఫోన్ నంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మోసాలు జరిగినప్పుడు గురూజీకి కానీ, గురుతత్వం ఛానల్‌కి కానీ, జీ తెలుగు కార్యక్రమానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని గుర్తించగలరు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వీక్షక బాంధవులందరికీ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. శ్రీ విశ్వావసౌ నామ సంవత్సర ఉత్తరాయణ వసంత ఋతో చైత్రమాస శుక్లపక్ష ప్రథమం ఈరోజు ఆదివారం మనందరికీ కూడా ఉగాది పర్వదినం. వీక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. విశ్వావసౌ నామ సంవత్సరం మనకి సనాతన ధర్మంలో 60 సంవత్సరాలు నామకరణాలు ఉంటాయి. ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క నామధేయం, అలా 60 నామధేయాలు ఉంటాయి. అందులో విశేషంగా 39వ నామధేయంగా విశ్వావసౌ నామ సంవత్సరం. ఇది విశేషంగా మనకి బ్రహ్మ, విష్ణు, రుద్ర అంటూ 3 భాగాలుగా వింగడించారు. అనగా ఈ 60 సంవత్సరాలని 3 భాగాలుగా చేస్తే ముందుగా వచ్చే 20 సంవత్సరాలకి బ్రహ్మాధిపతి, మధ్యలో వచ్చే 20 సంవత్సరాలకి విష్ణు అధిప, మూడో ఒక భాగంలో వచ్చే 20 సంవత్సరాలకి శివాధిపతి. ఇప్పుడు ఈ మధ్య భాగంలో 39వ స్థానంలో ఉంటుంది ఈ సంవత్సరం. దీనికి విష్ణు కూడా అధిపతినే. అయితే ఇక్కడ జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి ఒక్క సంవత్సరానికి ప్రత్యేకమైన అధిపతులు, ప్రత్యేకమైన రాజా, మంత్రి, గ్రహాల ఆధీనంలో చూస్తాం. కాబట్టి మనము గ్రహాల రీత్యా వర్ణించేదైతే ఈ ఏదైతే విశ్వావసౌ నామ సంవత్సరం ఏదైతే ఆదివారం వచ్చిందో, ఆదివారం ఈ సంవత్సరానికి, ఆదివారానికి అధిపతి సూర్యుడు కాబట్టి ఈ సంవత్సరానికి సూర్య మహారాజుగా తీసుకుంటాం. అయితే విశ్వావసౌ నామ సంవత్సరానికి అధిపతి ఎవరు అంటే రాహు. దీన్ని కూడా మనము ప్రతి మొదటి సంవత్సరం ఏదైతే ఉంటుందో ఆ మొదటి దానికి బ్రహ్మ, రెండో దానికి విష్ణు, మూడో సంవత్సరానికి శివ, తర్వాత సూర్య, చంద్ర, మంగళ, బుధ, గురు, శుక్ర, శని, రాహు, కేతు, మళ్ళీ బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, సూర్య, చంద్ర, మంగళ, ఇలా 60 సంవత్సరాల దాకా ప్రతి ఒక్క దాన్ని కూడా మనకి ఒక నామధేయం పెట్టి దాని గురించి మాట్లాడుతూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం రాహు దేవుడు ఈ సంవత్సరానికి, కానీ విష్ణు ఆధీనంలో ఉంటుంది ఈ నక్షత్రం. ఈ సంవత్సరానికి అధిపతి సూర్యుడు, గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈ సంవత్సరంలో ముందుగా మనకి ఈ నవనాయకులు మరియు పశునాయకుడు సేరి దశనాయకత్వాన్ని పంచాంగంలో విస్తారంగా వివరణంగా మనకి అందిస్తూ, అదే విధానంగా ఈ సంవత్సరంలో లాభము, ఈ సంవత్సరంలో నష్టాలు, సుఖ దుఃఖాలు, దేశంపై ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, మరియు గ్రహాలు ఏ సమయంలో ఏ స్థానంలో ఉంటూ మనకి ప్రపంచం పైన ఎలా ప్రభావం చూపిస్తుంది అనేది ఈ పంచాంగ శ్రవణ కార్యక్రమంలో మనకి విశేషంగా మన అనాది కాలం నుంచి ఆ విచారాల్ని తెలుసుకుంటూ, ఆ విషయాల గురించి అవగాహన పెంచుకుంటూ, ఏ సమయంలో మనం ఎలా ఉండాలి, ఎటువంటి ధాన్యాన్ని మనము వృద్ధి చేసుకోవాలి, గోవులు ఎలా ఉంటాయి, మనుషుల తత్వం ఎలా ఉంటుంది, ప్రకృతి తత్వం ఎలా ఉంటుంది అని తెలుసుకొని దానికి పూర్వంగా మనమంతా కూడా సిద్ధతలు చేసుకోవాలి. అంటే ఎలా జీవించాలి అనే దాన్ని ఈ పంచాంగ శ్రవణం తెలియచేస్తుంది.
దీన్ని ఈ విషయాన్ని మొత్తం శ్రవణించే కార్యక్రమానికి పంచాంగ శ్రవణము అన్నారు. పంచాంగ అంటే 5 అంగాలు అని. ఈ 5 అంగాల్లో మనకి వారము, తిథి, నక్షత్రం, యోగ, కరణ వీటిని ఆధారంగా తీసుకుంటూ ఈ సంవత్సరం ప్రపంచంపై ఆర్థికత ఎలా ఉంటుంది, నష్టాలు ఏమైనా ఉంటాయా ప్రపంచంపై, ప్రకృతి వికోపాలు ఉంటాయా, గ్రహణాలు ఉంటాయా, సూర్య చంద్రాది స్థానాలు ఎలా ఉన్నాయి, వీటన్నిటి గురించి అవగాహన కాస్త తెలుసుకుందాం. ముందుగా ఈ పంచాంగ శ్రవణంలో నవనాయకులు మరియు ఉపనాయకులు, పశునాయకుడి గురించి తెలుసుకుందాం. ప్రకృతి ఎలా ఉండబోతుందో మనకి ఈ నవనాయకుల గురించి తెలుసుకుంటే మనకి అర్థమవుతుంది. నవ అంటే 9. ఈ 9 నాయకులు ప్రకృతిపై ఏం చూపిస్తారు అని అర్థం. ఈ నవనాయకులు అంటే నవగ్రహాలు 9 కాబట్టి వాళ్ళని నాయకులుగా తీసుకుంటూ ప్రకృతిని దశమ భాగంగా తీసుకుంటూ ఏ ఏ విషయాలపైన ఎవరెవరు నాయకులు, ఈ 9 నాయకుల్లో ఏ దాన్ని ఎవరు పాలిస్తారో అనే దాన్ని బట్టి ప్రపంచంపై ఎలా ఉండబోతుందో మనము తెలుసుకోవచ్చు. ఈరోజు విశేషమైన రోజు. మన సనాతన ధర్మంలో మనము ప్రతి ఉగాదిని నవవసంతంగా ఆచరిస్తూ ఉంటాం. 60 సంవత్సరాలు తదుపరి మళ్ళీ మొదటి నుంచి ప్రారంభం అవుతూ ఉంటుంది. అదే విధానంగా ఈ 60 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరానికి తనదే అయిన నామము, తనదే అయిన ప్రత్యేకత ఇవన్నీ ఉంటాయి. అయితే ఈరోజు విశ్వావసౌనామ సంవత్సరంలో ఆదివారం సూర్యోదయమైంది కాబట్టి ఈ సంవత్సరానికి రాజు అంటే ఈ సంవత్సరానికి నాయకత్వం స్వీకరించిండేది సూర్య భగవానుడు. సూర్యుడు మనకి పితామహుడు, సూర్యుడు మనకి మిత్రుడు. అందుకే మిత్రాయ నమః అంటూ ఉంటాం. సూర్యుడు మనకి వెలుగుని అందిస్తూ ఉంటారు. సూర్యుని కిరణాలు భూమిపై తాకకపోతే ఇక్కడ సృష్టి అనేదే ఉండదు. అటువంటి సూర్యుడే ఈ సంవత్సరానికి నాయకత్వం అంటే రాజుగా ఉన్నాడు. అంటే ఈ సంవత్సరం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ముందుగా రాజు సూర్యుడు, మంత్రి చంద్రుడు, సేనాధిపతి రవి, సస్యాధిపతి గురువుగా ధాన్యాధిపతి కుజుడు, అర్ఘాధిపతి రవి, మేఘాధిపతి సూర్యుడు, రసాధిపతి శని, నీరసాధిపతి ఇక బుధుడు, పశునాయకుడు యముడు. అయితే ఈ ఒక దశమ భాగంలో ప్రతి ఒక స్థానానికి ఒక నాయకత్వం ఉంటుంది. అంటే ఒక మంత్రివర్గము, ఇక మనం ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఎలా అందిస్తామో అలాగే నవగ్రహాల్లో వీళ్ళందరూ కూడా మంత్రివర్గానికి వస్తారు. రాజు రవి అయి ఉంటాడు. రాజు ఈ సంవత్సరంలో సూర్యుడు అవ్వడం వలన ప్రకృతిలో శాఖోత్పత్తి అధికంగా ఉంటుంది. అంటే ఎండలు ఎక్కువగా ఉంటాయి మరియు అగ్ని ప్రమాదాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఈ కాడు చిచ్చు అంటుంటాం, ఫైర్ యాక్సిడెంట్స్ ఇటువంటివి అధికంగా జరుగుతూ ఉంటాయి. మరియు రాజులకి కోపంగా ఉంటుంది. వాళ్ళ వల్ల ఇతరుల రాజ్యాలపైన క్రోధాన్ని కూడా చూపిస్తూ ఉంటారు. రాజులకి ఆవేశం అధికంగా ఉంటుంది. ప్రకృతిలో శాఖం అధికంగా ఉంటుంది కాబట్టి నీటి కొరవు ఎక్కువగా ఏర్పడుతుంది, నీటికి కరువు. ఈ విధానంగా సూర్యుడు ప్రపంచంపై ప్రభావం చూపిస్తూ ఉంటే ఇక చంద్రుడు మంత్రి పదవిని స్వీకరించాడు. సూర్యుని ప్రభావం వల్లనే చంద్రుడు ఉంటాడు కాబట్టి చంద్రుడు జలతత్వం. వర్షాలైతే అధికంగా ఇవ్వాలి అనుకుంటాడు చంద్రుడు, కానీ సూర్యుని ప్రభావం వల్ల వర్షాలు కొన్ని చోట్ల అతివృష్టి ఉంటుంది, కొన్ని చోట్ల అనావృష్టి ఉంటుంది. ఈ సంవత్సరంలో వర్షాన్ని మనం 3 భాగాలుగా తీసుకుంటే 10% వర్షపు నీటిని తీసుకున్నప్పుడు దాన్ని 3 భాగాలుగా వింగడించారు. అంటే 10% వర్షాన్ని తీసుకుంటే అందులో 6% సముద్రాలపై వర్షాలు ఉంటాయి. ఇక 2% పర్వతాలపై వర్షాలు ఉంటే
ఇక 2% భూమిపై వర్షం ఉంటుంది. ఈ సంవత్సరంలో ఎడారుల పైన కూడా వర్షాలు కురుస్తాయి అనేది ఉంది. మరియు వర్షాలు ఈ సంవత్సరంలో ఎలా ఉంటుందంటే కాలక్రమేణా వర్షాలు ఉండవు. మనం ప్రతి సంవత్సరంలో వర్షాకాలంలో వర్షం ఉంటుంది, ఎండాకాలంలో ఎండ ఎలా ఉంటుందో ఈ సంవత్సరంలో వర్షాకాలంలో వర్షం క్షీణిస్తుంది. అతివృష్టి అనావృష్టి రెండూ కనబడుతుంది. అంటే పోస్ట్పోన్ అవ్వడం, లేదు అంటే వర్షపు ముందుగానే వర్షాలు అధికంగా అయిపోవడం, ఇక వర్షాలు ఆగిపోతాయిన సమయంలో అధిక వర్షం రావడం, ఇలా కాలానుసారంగా వర్షాలు ఉండవు, కాలానికి విరుద్ధంగా వర్షాలు ఉంటాయి. చంద్రుడు ప్రభావం అధికంగా ఉంది కాబట్టి మనకి ఈ ఒక ఏదైతే ప్రకృతి పచ్చరికం ఉంటుందో అది సమృద్ధిగా ఉంటుంది అనేది చంద్రుడు చూపిస్తున్నాడు. ఇక విశేషంగా రవి సేనాధిపతి రవి ప్రకృతిని రక్షించేవాడు. మనకి ఒక సైన్యాన్ని ముందుకు తీసుకెళ్లే ఒక సేనాధిపతి ఉంటాడు రాజు దగ్గర. అలా సేనాధిపతి కూడా సూర్యుడే దానికి కూడా అధిపతి అయిపోయాడు. అందువలన రాజ్యానికి కోపాలు ద్వేషాలు ఉంటాయి. రాజు అంటే వేరే వేరే స్టేట్లు ఉన్న మంత్రుల వర్గము, సెంట్రల్ స్టేట్, ఇలా ఇటువంటి వాటిపైన ఎక్కువ ప్రభావం చూపించి ఆ రాజుల్లో ద్వేషాలని పెంచుకుంటారు. దానివలన ప్రజలు కూడా మానసికంగా క్షోభ అనుభవించే పరిస్థితులు వస్తాయి. ప్రజలు అనుకున్నట్టు రాజులు ఉండరు. వాళ్ళు మనస్పర్ధాలు అధికంగా వచ్చి వాళ్ళే ద్వేషం చేసుకుంటూ దీన్ని ప్రజలపై ప్రభావం చూపించే యోగం ఉంటుంది. అందువలన మనము కాస్త జాగ్రత్తగా ఉండాలి. మన కష్టాన్ని మనం నమ్ముకొని ముందుకెళ్తూ ఉండాలి. మరియు ప్రపంచం గురించి మంచితనాన్ని, మంచి విషయాన్ని మనము ఎన్నిక చేసుకుంటూ దీన్ని మార్చడానికి ప్రయత్నించాలి. ఇక విశేషంగా సస్యాధిపతి గురువు. ప్రకృతిలో ఏదైతే సస్యము అంటామో పైరు, పచ్చరికం, వ్యవసాయం వీటివన్నిటికీ కూడా గురువు కాబట్టి వ్యవసాయ రంగంలో ఉన్నవారికి వ్యవసాయ ఉత్పన్నాలు, వ్యవసాయానికి సంబంధించినగా అధిక సృష్టి ఉంటుంది. గురువు బాగా కాపాడుకుంటాడు. వ్యవసాయోత్పన్నాలకి ఈ సంవత్సరంలో రోగాలు అటువంటివి ఉండవు, కానీ ఉత్పాదన అధికంగా అవుతుంది. అయితే కొన్ని దేశపు అంటే విశేషంగా చూడండి, కొంకణ మరియు మగధ దేశపు. కొంకణ అంటే ఏం తెలుసా? సముద్రపు తీరము, వాటర్. గోవా మరియు మన ఆంధ్రప్రదేశ్లో చూసేదైతే ఏదైతే సముద్రపు తీరపు కోస్టల్ ఏరియా ఏదైతే ఉంటుందో అటువంటి జనాలకి అటువంటి స్థానంలో మనకి ఈ ఒక అల్ప సృష్టి అని ఉంటుంది. మరియు బీహార్ లాంటి చుట్టుపక్కన అంటే ఎడారి ప్రాంతాలు, అక్కడ వేడి అధికంగా ఉంటుంది కదా, అటువంటి చోటు అల్ప సృష్టి అవ్వడం వలన అక్కడ ఆహార పదార్థాలకి ఇబ్బంది కలుగుతుంది. అన్ని వ్యాపారాలు అటువంటి కోస్టల్ ప్రదేశం మరియు బీహార్ కంట్రీలో మనకి తెలియని దారిద్రం ఆవర్తిస్తుంది అని చూపిస్తుంది. అందువలన దానివల్ల ప్రజలు ఇబ్బందుల్లో పడి ఇతర రాష్ట్రాలు సహకారాన్ని పొందే పరిస్థితులు ఏర్పడతాయి అనేది చూపిస్తుంది ఈ ఒక విశేషంగా గురు సస్యాధిపతి. అయితే రైతులు ఎక్కడ అధికంగా నది నీరుని ఉపయోగం చేసుకొని, చెరువు నీరుని ఉపయోగం చేసుకొని వ్యవసాయం పండుతారో అక్కడ వాళ్ళకి ఎటువంటి నష్టాలు లేకుండా చాలా అభివృద్ధి చెందుతారు అనేది వ్యవసాయం పైన, ప్రకృతి పైన, మెడికల్ పైన, ప్లాంట్స్ పైన, ఆయుర్వేదం పైన వీటన్నిటికీ కూడా గురు ప్రభావం ఉంటుంది. అవి బాగా వృద్ధి చెందుతాయి. ఇక విశేషంగా ధాన్యాధిపతి కుజుడు. ధాన్యానికి అధిపతి. మనం ఏదైతే పండుతామో దాన్ని తీసి స్టాక్ చేయడం, వీటన్నిటికి కూడా ఇంట్లో పెట్టుకోవడం, వీటికి అధిపతి కుజుడే అవ్వడం వలన ధాన్యాలు, ఎర్రటి ధాన్యాలు బాగా పండుతాయి. వాటి విలువలు కూడా బాగా పెరుగుతాయి. మరియు ఎర్రటి భూమిలో ఏదైతే పండుతారో దానికి విలువ అంటే రేట్ ఎక్కువ ఉంటుంది. ఎర్రటి భూమిలో మీరు ఏం పండినా, అది కూరగాయలు కావచ్చు, దవస ధాన్యాలు కావచ్చు, ఏది పండినా దానికి ప్రకృతిలో అంటే ఈ ప్రపంచంలో ఈ సంవత్సరంలో విలువలు పెరుగుతాయి, రేటు పెరుగుతుంది. దానివల్ల రైతులు మంచి డబ్బులు సంపాదించవచ్చు అనే దాన్ని విశేషంగా కుజుడు చూపిస్తున్నాడు. తర్వాత అర్ఘాధిప. చూడండి, అర్ఘాధిప, అర్ఘానికి అధిపతి ఈ ఒక
విశేషంగా సూర్యుడే అయ్యాడు, అర్ఘాధిపతికి సూర్యుడే అయ్యాడు. సూర్యుడు అర్ఘాధిపతి అవ్వడం వలన విశేషంగా మనకి ఎలా ఉంటుందంటే ఈ ప్రకృతిలో ఈ వర్షాలు మరియు నీటి పదార్థాలు మరియు నీళ్ళల్లో పెరిగే ఏదైతే ఉంటాయో ఆ నీళ్ళ నుంచి అధికంగా నీళ్ళని ఉపయోగం చేసుకునే పంటలు ఈ ఒక వరి పంట కావచ్చు, గోధుమ పంట కావచ్చు, చెరుకు పంట కావచ్చు, ఇటువంటి వాటిపైన కాస్త దీని ప్రభావం అధికంగా ఉంటుంది. దీనివలన కాస్త మనకి నీటి సాగు సరిపోక కాస్త ఇబ్బందులు పడతారు అనేది కూడా చూపిస్తూ ఉంది. ఎందుకంటే ఇవన్నీ కూడా నల్లటి భూమిలోనే పెరుగుతాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. రెండోది ఈ ఒక అర్ఘాధిపతి బాగా గమనించాలి మనము. అర్ఘాధిపతి రవి అవ్వడం వలన జనాల్లో కూడా క్రోధం పెరుగుతూ ఉంటుంది, తర్వాత వైరత్వం పెరుగుతూ ఉంటుంది. అంటే కులాలే కొట్టుకోవడం, ఊర్లే కొట్టుకోవడం, అంటే వాళ్ళలోనే ఏదో వాళ్ళ ఒక కార్యక్రమాలని లేదా వాళ్ళ పనుల్లో మనకి విరుద్ధంగా ఉన్నారు, లేదు అంటే నాకు ఈ సంవత్సరంలో చాలా నష్టాన్ని అనుభవిస్తున్నాను, లేదా వేరే ఇంకేదో నాకు సమస్య జరుగుతుంది. ఇటువంటి విషయాల్లో కాస్త అర్ఘాధిపతి సూర్యుడు అవ్వడం వలన ఇటువంటి విషయాల వల్ల జనాలు కాస్త క్రోధం చెందుతారు అనే దాన్ని చూపిస్తూ ఉంది. ఇక విశేషంగా మేఘాధిపతి సూర్యుడు, సూర్యుడే మేఘాధిపతి సూర్యుడు అవ్వడం వలన మనకి ఇక్కడ ఏమవుతుంది, మేఘాలు అధికంగా ఉత్పత్తి అయ్యి మేఘాల నుంచినే వర్షాలు వస్తాయి. కానీ సూర్యుడే మేఘాధిపతి అవ్వడం వలన గాలి అధికంగా ఉంటుంది ఈ సంవత్సరంలో. దీనివలన మేఘాలు చెదిరిపోతూ ఉంటాయి. మనము ఎక్కడైతే వర్షాలు కావాలంటామో అక్కడ వర్షాలు తగ్గిపోతూ సముద్రాలపై వర్షాలు కురిసే ప్రభావం అధికంగా ఉంటుంది. దీన్ని కాస్త మనము జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక విశేషంగా రసాధిపతి శనిహి. రసాధిపతి అంటే లిక్విడ్స్, మనం ఏదైతే జల ఉత్పన్నాలు, లిక్విడ్స్, ఆల్ పెట్రోలియం కావచ్చు, వీటన్నిటికీ కూడా లిక్విడ్గా ఉపయోగించే ఎల్పిజి కూడా శనినే అధిపతి. అందువలన ఈ సంవత్సరంలో విశేషంగా వీటి నుంచి ఉత్పత్తి అయ్యేవి కావచ్చు, వీటి నుంచి మనము ఏదైతే ఉత్పత్తి చేస్తూ ఉంటామో వాటి ప్రభావం క్షీణిస్తుంది. అంటే పెట్రోలియం ఉత్పత్తులు అధికంగా దొరకవు కాబట్టి రేట్ పెరుగుతూ ఉంటుంది, గ్యాస్ రేట్ పెరుగుతూ ఉంటుంది. మరియు వీటిని ఉపయోగం చేసుకునే ఏవేవైతే పదార్థాలు మనం తయారు చేస్తామో వాటి విలువలు పెరుగుతాయి అనే దాన్ని చూపిస్తూ ఉంది. తర్వాత నీరసాధిపతి, చూడండి, రసాధిపతి జలతత్వం, నీరసాధిపతి వాయుతత్వాన్ని చూపిస్తుంది. అంటే దీనికి నీరసాధిపతి వచ్చి బుధుడు ఉంటాడు, వాయుతత్వం అతను కూడా బుధుడే కదా. అంటే కర్పూరపు, శ్రీగంధము ఇవన్నీ కూడా రేట్లు పెరుగుతాయి. సిల్వర్, వెండి, దాని వాల్యూ కూడా పెరుగుతుంది ఈ సంవత్సరంలో. మరియు సీసము, ఐరన్, స్టీల్ రిలేటెడ్ సీసము, ఐరన్ను, కాఫర్, వీటి వాల్యూ తగ్గుతాయి. బంగారు, వెండి మరియు ఇటువంటివి రత్నాలు ఇవన్నీ కూడా విలువలు పెరుగుతాయి అనేదాన్ని బుధతత్వాన్ని చూపిస్తుంది నీరసాధిపతి. ఇక పశునాయకుడు అంటే దశమాధిపతి, పశునాయకుడు ఈ సంవత్సరంలో యముడు. అందువలన పశువులకి అనారోగ్యాలు అధికంగా ఉంటాయి. మరియు పక్షులకి సంబంధించినట్టుగా, పశువులకి సంబంధించినట్టుగా, అంటే ఆకాశంలో ఎగిరేవి, భూమిపై ఉండేవి, మనం ఏదైతే ఆహారాన్ని కోసం కొందరు ఉత్పత్తి చేసేవి ఏవైతే ఉంటాయో జీవరాశులు, వాటికి అనారోగ్యం అధికంగా ఉంటుంది. వాటికి రోగాలు అధికంగా ఉండడం వల్ల దానివలన చాలా నష్టాలు కూడా జనాలు అనుభవిస్తారు. అది ప్రత్యేకంగా చూపిస్తుంది. మరియు అంతేకాకుండా పశునాయకుడు యముడు అవ్వడం వలన పాలు ఉత్పాదన తగ్గిపోతుంది ఈ సంవత్సరంలో. వాటికి ఆహారం బాగుంటుంది, గోవులకు మంచి ఆహారం, ఎందుకంటే గురువుని అధిపతి కాబట్టి, మనకి సస్యాధిపతి గురువు కాబట్టి ఆహార పదార్థాలు మంచిగా దొరుకుతాయి. కానీ పాలు ఉత్పాదన తగ్గిపోతుంది. ఇది నవనాయకులు దశ మంత్రివర్గాలని మనం ఈ విధానంగా తెలుసుకోవచ్చు. మరియు ఈ సంవత్సరంలో గ్రహణాలు 4 ఉంటాయి. 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు. మన భారతదేశంలో విశేషంగా 2 గ్రహణాలు మాత్రమే గోచరిస్తాయి. అయితే విశ్వావసునామ సంవత్సరంలో శని అంత్యం వరకు, అంటే ఈ సంవత్సరం ఆఖరి వరకు మీనరాశిలోనే ఉంటాడు.
కానీ గురువు మాత్రం 3 సార్లు స్థానపల్లటం అవుతుంది. ఇది 12 సంవత్సరాలకు ఒక్కసారి ఇటువంటి పరిస్థితులు వస్తాయి. అంటే 3 సార్లు, అంటే ఈ ఇంటి నుంచి ముందరింటికి, తదుపరి అక్కడి నుంచి ఇంకొక 30 డిగ్రీకి, మళ్ళీ ఇంచెల మార్గము అంటాం. ఈ ఒక గురువు మే నెల, అంటే 5వ నెల, ఆ మే నెలలో మనకి మధ్య భాగంలో మిథున రాశికి ప్రవేశం చేస్తాడు. తర్వాత అక్టోబర్ మాసం మధ్య భాగంలో మళ్ళీ మిథున రాశి నుంచి కర్కాటక రాశికి ప్రవేశం చేస్తారు. మళ్ళీ డిసెంబర్లో ఇంచెల మార్గం, అంటే బ్యాక్వర్డ్, మళ్ళీ వెనక్కి వచ్చేస్తూ ఉంటారు. ఫార్వర్డ్ అంటే ముందుకు పోవడం, బ్యాక్ అంటే వెనక్కి రావడం, అలా మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు. అంటే మిథున రాశిలో ఆఖరి వరకు స్థిరత్వంగా అక్కడే ఉంటాడు, సంవత్సరం ఆఖరి వరకు. అంటే ఇప్పుడు మనం ఆలోచించాలి, శని మాత్రం ఒకే చోటు ఉన్నాడు, గురువు బృహస్పతి 3 స్థానాల్లో మనకి గోచరిస్తాడు ఈ సంవత్సరంలో. దీన్ని బట్టి లాభాలు, నష్టాలు, సుఖ దుఃఖాలు, రాశిలో ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, ప్రకృతిపై ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేది మనం కాస్త తెలుసుకుందాం. అయితే విశ్వావసో నామ సంవత్సరం అత్యంత శుభకరమైన నామధేయంతో ఆదివారం రోజు ప్రారంభమైనా కూడా ఈ సంవత్సరంలో కాస్త ఈ ఒక శని చండాల యోగము అనేది ఏర్పడింది. శని చండాల యోగం అంటే షష్టగ్రహ కూటమి, శని చండాల యోగం ఒకే చోటు ఉంటుంది. ఈ 6 గ్రహాల ప్రభావం మీనరాశిలో ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఒక్కరోజు అంటే మళ్ళీ చంద్రుడు మారిపోతాడు కాబట్టి సమస్య లేదు. అయితే రాహు శని 2 గ్రహాలు ఒకరినొకరు ప్రభావం చూపించుకునే వరకు, అంటే రాహుగ్రహం అక్కడి నుంచి మార్పిడి జరిగే వరకు ప్రకృతి వికోపాలు అధికంగా ఉంటాయి, ప్రకృతిలో నష్టాలు అధికంగా జరుగుతూ ఉంటాయి, మరియు జనాలు క్రోధభావంతో ఉంటారు, మరియు జనాలు అజ్ఞానంతో ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటారు. జనాలు ఎప్పుడు కూడా ఈ ఒక గ్రహాల ప్రభావం పైన మనసు ఎవరికైతే బాధంతో ఉంటారో, బాధతో వాళ్ళు ద్వేషాన్ని నింపుకో ఉంటారో వాళ్ళపైన ఎక్కువ ఈ గ్రహాలు ప్రభావం చూపిస్తుంది. విజ్ఞానం బాగా డెవలప్మెంట్ అవుతుంది, సైన్స్ బాగా డెవలప్మెంట్ అవుతుంది, కొత్త కొత్త రీసెర్చ్ బాగా జరుగుతుంది. మరియు ఈ సంవత్సరంలో ఈ 2 గ్రహాల యోగం వల్ల ఉత్తమమైన ఔషధాలు లభిస్తాయి. ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మనం ఏదైతే రీసెర్చ్ చేస్తుంటామో కొన్ని వ్యాధులకి, ఆ వ్యాధులకి మంచి ఔషధాలుగా మనకి ఈ సంవత్సరంలో ప్రాప్తిస్తాయి. విశ్వ వసౌ, వసుదేవతలు మీకు అందరికీ తెలుసు కదా. వసుదేవతలు వాళ్ళు గంధర్వ లోకానికి అధిపతులు. వాళ్ళు ఈ వైద్య శాస్త్రాన్ని మనకి ఇచ్చిందే వసుదేవతలు. విశ్వావసో నామ సంవత్సరంలో మెడికల్ రిలేటెడ్ మరియు మెడికల్ రంగం బాగా అభివృద్ధి చెందుతుంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఒక రోగాలకి ఔషధాలు లభించనివి ఈ సంవత్సరంలో లభిస్తాయి. ఈ ఒక ఔషధాలు కూడా సామాన్యులు కూడా వాళ్ళు కొనుక్కునే విధానంగా అంత ఔషధోత్పన్నాలు మనకి తక్కువ ధరలో లభిస్తాయి. అటువంటి ఔషధ రంగంలో ఈ సంవత్సరం మనం ప్రపంచమంతా విజయోత్సవాన్ని జరుపుకునే సంవత్సరంగా ఉంటుంది. మళ్ళీ ఇటువంటి ఔషధాలు సృష్టి అవ్వాలి అంటే ఇంకా 60 సంవత్సరాలు ఎదురు చూడాలి. అంత అభివృద్ధి ఈ సంవత్సరంలో వైద్యకీయ రంగంలో, అది ప్రత్యేకంగా ఆయుర్వేదం కావచ్చు, మరియు ఈ అలోపతి కావచ్చు, హోమియోపతి కావచ్చు, అంత డెవలప్మెంట్ అవుతాయి. మరియు అటువంటి అద్భుతమైన ఔషధాలని సృష్టిస్తారు మన విజ్ఞానులు అనేది ప్రపంచం పైన చూపిస్తూ ఉంది. ఇక ఈ సంవత్సరంలో యుద్ధాలు ఎలా ఉంటాయి అనే దాన్ని చూద్దాం. ఈ షడ్గ్రహ కూటమి పూర్వంలో మనకి ఈ పంచమ గ్రహకూటం కర్కాటక రాశిలో జరిగినప్పుడు, మరియు మకర రాశిలో జరిగినప్పుడు, తులారాశిలో జరిగినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క సంగ్రామాలు మనం చూసాం. 2వ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు కూడా ఇదే విధానంగా షడ్గ్రహ కూటమి జరిగింది. తర్వాత మనకి ఏదైతే 1947 ఆ సమయంలో మనకి స్వతంత్రము ఎప్పుడైతే ప్రాప్తించిందో ఆ సమయంలో కూడా ఈ పంచగ్రహ మహాకూటమి అనేది ఏర్పడింది. ఆ సమయంలో చాలా ప్రాణ నష్టాలు అవన్నీ జరిగిన తర్వాత మనకి స్వాతంత్రం ప్రాప్తించింది. తర్వాత 1965లో కూడా ఒకసారి ఇటువంటి గ్రహకూటమి జరిగింది. ఆ సమయంలో కూడా
మనకి తెలియకుండానే ఈ ఒక మన చుట్టుపక్కన అంటే చైనా భారతదేశంలో ఒక యుద్ధ ప్రసంగన ఏర్పడింది. అంటే ఆ సమయం అలా ఉండేది. దానివల్ల చాలా కోల్పోయాం. అప్పుడు భారతానికి నష్టం కూడా జరిగింది ఆ సమయంలో. ఇది ఇతిహాసకారులు మనకి తెలియచేస్తారు. ఈ జ్యోతిష కార్యక్రమం కాబట్టి దాని గురించి మనం మాట్లాడేదొద్దు, వాళ్ళు తెలియచేస్తారు. అలా ప్రతి సంవత్సరంలో కూడా ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు దేశ విదేశాలు మరియు చుట్టుపక్కల దేశాల్లో ఉండే వాళ్ళకి మన వాళ్ళకి చాలా మనస్పర్ధాలు, కోల్డ్ వార్ అంటాం, అటువంటివి జరిగినట్టు మనకు తెలుస్తుంది. ఈ ఒక శని చండాల యోగం ఉండేన్ని రోజులు కూడా విదేశాల్లో కొత్తగా ప్రయాణం చేసిన వాళ్ళకి, విదేశాల్లో ఇంకా స్థిరత్వం లేని వారికి అటువంటి వారిపైన ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అందువలన పరస్థల వాసులకి కీడు అంటాం. అంటే పరస్థల వాసం అంటే మన ఊరిది ఇంకొక ఊర్లో వెళ్ళి ఏదో జీవించాలి, ఏదో జాబ్ చేయాలి, చదువుకోవాలని వెళ్ళింటాము, అటువంటి వారికి ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అదే విధానంగా వేరే దేశాలకి చదువుకోవడానికి వాళ్ళంతా పరస్థలమే కదా, అది మనకి పరస్థలం అవుతుంది, ఇది స్వస్థలం అవుతుంది. అలా పరస్థలం వెళ్ళిన వారికి పై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది ఈ శని చండాల యోగం ఉండే వరకు. అంటే రాహు స్థాన పలటనమయ్యే వరకు మీనరాశి నుంచి రాహు కుంభరాశికి ప్రవేశం చేసే వరకు ఇటువంటి ప్రభావాలు వీడిపైన చూపిస్తూ ఉంటాయి. ఇక యుద్ధాలైతే జరగవు, కోల్డ్ వార్స్ అయితే ఖచ్చితంగా ఈ సంవత్సరంలో ఉంటాయి, ప్రళయాలైతే జరగవు, కానీ జలం నుంచి అంటే సునామీ లాంటివి చిన్నవి కొన్ని జరుగుతాయి ఈ సంవత్సరంలో. ఇది మనకి ఎక్కువ గ్రహణ ప్రభావం ఎక్కడైతే ఉంటుందో అక్కడ, మరియు ఈ 4 గ్రహణాలు ఎక్కడైతే ప్రభావం ఉంటుందో సంవత్సరంలో అక్కడంతా కూడా భూకంపాలు జరుగుతాయి. మరియు జలాన్ని నుంచి ఏదైనా సునామీ లాంటిది జరిగి కాస్త నష్టాలు అనుభవిస్తారు. అంటే భూకంపం నుంచి నష్టాలు, మరియు అదే విధానంగా జలం నుంచి అంటే సునామీలు నుంచి కూడా నష్టాలు జరుగుతాయి. అధికమైన నష్టాలు కాకుండా అల్ప నష్టమైన ఖచ్చితంగా ఈ సంవత్సరంలో అయితే ఉన్నాయి. అంటే ప్రకృతి ధర్మం, అది బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది, దాన్ని ఏం చేయలేం. ప్రకృతిలో ఏం జరిగినా కూడా మనం స్వీకరిస్తూ ముందుకెళ్తూ ఉండాలి. ఎందుకంటే ప్రకృతిని వినాశం వైపు తీసుకెళ్తుండేది మానవుడే కాబట్టి ఈ మానవుడే వీటన్నిటికీ కారణం. అందువలన వాటిని ప్రకృతిని అయితే మనం ఎదిరించలేం, కానీ ప్రకృతిలో కలిసి జీవించవచ్చు. మనం అయినంత వరకు ప్రకృతిని కాపాడుకోవాలి అంటే స్వచ్ఛత, ప్లాస్టిక్ నిషేధన జరగాలి. మరియు ప్రకృతిలో వాహనాల నుంచి ఉత్పత్తి అవుతున్న ఉష్ణోగ్రత వల్ల మనకి హిమాలయాలు కరిగిపోయి ఆ నీరు సముద్రాల్లో చేరుకుంటూ మనకి సముద్రపు నీరు మట్టం పెరిగి భూమి అంతరించడం వైపు ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఇటువంటి వాటన్నిటికీ కారణం ఈ మానవుడే. అందువలన మానవుల్లో మన ఆలోచనల్లో వ్యత్యాసం వచ్చే వరకు ప్రకృతిని మనం కాపాడుకోవడానికి ప్రయత్నించవచ్చు, కానీ పూర్తిగా ప్రకృతిలో కొన్ని సందర్భాల్లో ప్రకృతి ఇచ్చే శిక్ష అనే దానికన్నా దాని ధర్మం అది చేస్తూ ఉంది. అప్పుడు అందరూ ప్రకృతిలో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అందరూ ఉంటారు, అందరికీ దాని ప్రభావం ఉంటుంది. కాబట్టి ఏదొచ్చినా స్వీకరించక తప్పదు అనేది నా అభిప్రాయం. కానీ ఈ విశ్వావసు నామ సంవత్సరంలో అందరు ప్రజలకి మంచిది కావాలి అని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మీరు సంతోషంగా ఈ సంవత్సరంలో సుఖ దుఃఖాలు, లాభాలు, నష్టాలను అన్నిటినీ కూడా ఏక విధానంగా స్వీకరిస్తూ శతాయు వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబ కలంద భక్షణం అంటూ ఈ ఉగాది పచ్చడి అని ఏదైతే ఉంటుందో దాన్ని స్వీకరించండి. మరియు అదే విధానంగా ఈరోజు చాలామంది ఈ ఒక నింబ కలంద అంటే మనకి వేప పువ్వు బెల్లాన్ని తీసుకుంటారు. వేప అనేది దుఃఖానికి మరియు నష్టానికి ప్రతీకం, బెల్లము అనేది సుఖానికి మరియు సంతోషానికి అభివృద్ధికి ప్రతీకం. రెంటిని కూడా సరి సమానంగా తీసుకుంటూ దాన్ని స్వీకరించే సమయంలో శతాయుహు వజ్రదేహాయ అంటే ఈ శరీరానికి 100 సంవత్సరాల దాకా వజ్రంలాగా ఆరోగ్యం నాకు ప్రాప్తించాలి అని కోరుకుంటూ శతాయు వజ్రదేహాయ సర్వ సంపత్కరాయ చ, సర్వ సంపత్కరాయ చ అంటే సంపద అంటే ఏంటి తెలుసా? మన జీవితంలో సంపద అంటే ఆరోగ్యం, సంపద అంటే ఇక ఆయుహు, సంపద అంటే విద్య జ్ఞానం, సంపద అంటే ఐశ్వర్యం సుఖము, వీటినే సంపద అంటాం. ఇవి అభివృద్ధి చెందాలి నా జీవితంలో అంటూ దాన్ని స్వీకరిస్తారు ప్రసాదంగా. శతాయు వజ్రదేహాయ సర్వ సంపత్కరాయ చ సర్వారిష్ట, అరిష్టాలు మన జీవితంలో ఏముంటాయో అవన్నీ వినాశనం జరగాలి అని మనస్ఫూర్తిగా
కోరుకుంటూ స్వీకరించండి. మన సనాతన ధర్మంలో ఉగాది పర్వదినం అంటే గోమాత, గో విశ్వమాతుర అంటూ గోవుకి పూజించడం, అంతేకాదు తల్లి తండ్రి పాద నమస్కారాలు చేసుకోవడం, గురువుకి నమస్కరించడం, మన ప్రియమైన వారితో వాళ్ళ ఆశీస్సులు పొందడం, పెద్దవారి ఆశీస్సులు పొందడం మన సనాతన ధర్మం. ఈరోజు శ్రేష్ఠ గురువులందరికీ, భగవద్భక్తులందరికీ మరియు మాతృపితృ సమానులందరికీ కూడా నా నమస్కారాలు. మరొకసారి విశ్వావసోనామ సంవత్సర ఈ ఒక ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. బ్రహ్మోస్మి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం, ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా, ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో, ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452334 040682766622.